హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా నా వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే హాలిడేస్ వచ్చినాయి అనమాట. 2 days, సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయి. అందులో వర్షం పడుతుంది. సెలవు అంటేనే బద్ధకం వస్తుంది. అందులో వర్షం పడుతుందంటే ఎంత బద్ధకంగా ఉంటుందో కదా. నిన్నటి నుంచి పడుతుంది ఆల్రెడీ వర్షం. ఇంకా నిన్నైతే అసలు ఏమీ చేయలేదన్నమాట. ఆ పనంతా అలాగే ఉంది. ఆ హాలిడేనే కానీ రాత్రి వదిలేసాను, రేపు చేసుకోవచ్చులని. పొద్దున్నే లెగుద్దామంటే వర్షం పడుతుంది. వర్షాకాలం తెలిసిందే కదా, బద్ధకం వచ్చేస్తుంది అనమాట. వర్షాకాలం అంటేనే బద్ధకం. పొద్దున్నే లెగబుద్ధి కాదు, వెచ్చగా పడుకోవాలనిపిస్తుంది. కానీ అవదు కదా, కొంచెం లేట్గా అయినా సరే లేచి పని చేయాల్సింది. అసలు ఏం పని అవ్వలేదు. నిన్నటి పని కూడా ఈరోజు బ్యాలెన్స్ ఉంది కాబట్టి మొత్తం కలిసి చేసేసేయాలి. వీడియోని అయితే లైక్ చేసేసేయండి. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి మేమైతే ఉదయాన్నే ఎవ్వరూ లేకలేదు. అందులో స్కూల్కి హాలిడే ఇవ్వడంతో ఎంత బద్ధకం వచ్చిందంటే, వర్షాకాలం అంటేనే బద్ధకం వచ్చేస్తుంది అనమాట. పొద్దున్నే లేచి పని చేయాలంటే బద్ధకం. అందులో సెలవు వచ్చిందంటే ఇంకా రోజు సాయంత్రం కూడా పని అంతా అలాగే పెట్టి వదిలేస్తాం కదా, తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను అలాగే ఆదివారం సెలవే, శనివారం సెలవే అని చెప్పేసి శుక్రవారం రోజు సాయంత్రం ఏం పని చేయలేదు. చూడండి, సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇవన్నీ అయితే కడగాలన్నమాట. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దాము. టిఫిన్ చేసిన తర్వాతే అప్పుడు పని చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇద్దరు పిల్లలు మాస్టారు ఉన్నారు కదా, వాళ్ళందరికీ టిఫిన్ పెట్టాలి. మళ్ళీ పిల్లలు వెయిట్ చేయలేరు. సో అందుకోసం ముందు టిఫిన్ చేసి తర్వాత గిన్నెలు తోమేశాను. ఈలోపు మిషన్లో బట్టలన్నీ వస్తే అవి ఆరేస్తున్నాను. ముందు రోజు అయితే అసలు వాన పడుతుందని చెప్పేసి బట్టలు అయితే మిషన్ వేయలేదు. ఇంక ఇప్పుడైతే అన్నీ వేసాను. ఆరినా ఆరకపోయినా ఇంకా తప్పదనమాట, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. తర్వాత ఇంక ఇక్కడ శాన్వి పాపకి అయితే తలస్నానం చేయించాను. వర్షం పడుతుంటే ఎందుకు మేడం తలస్నానం చేయించారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నైట్ నిద్రలో శాన్వి పాప వామిటింగ్ చేసుకుంది. అవంతా జుట్టుకి అయినాయి, స్మెల్ వస్తుందని చెప్పేసి ఇంకా తప్పదు కాబట్టి వేడి వేడి నీళ్ళతో తలస్నానం అయితే చేయించేశాను. ఇంకా పని అంతా అయిపోయింది. ఎప్పుడు చేసే పని ఏం చూపిస్తానే అదంతా స్కిప్ చేసేసాను అనమాట. ఇంక ఇక్కడ కూరగాయలు ఏమీ లేవు వంట చేద్దామంటే. సో మాస్టర్ని బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే వర్షం పడుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వర్షం అయితే ఫుల్గానే పడుతుందన్నమాట. అందుకే బద్ధకంగా ఉంది. కానీ స్లోగా పని చేసుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మా శాన్వి పాప చూడండి, ఇది యాక్చువల్గా ఈ డ్రెస్ మా మాస్టర్ నన్ను తీసుకెళ్లకుండా తీసుకొచ్చారనమాట. చూడండి, ఆ గౌన్లో మునిగిపోయింది కానీ బట్ క్యూట్గా ఉంది. ఒకసారి మా బుడ్డి మేడం గారు చూడండి ఎక్కడ కూర్చుందో. ఇక్కడ కూర్చుని చూస్తుందండి. స్నానం చేయించేశాను బుడ్డి పాపకి. ఈరోజు యాక్చువల్గా తల స్నానం చేయించాను అనమాట. చూడండి రెడీ అయిపోయి. ఎక్కడికి? ఏదో నేను చెప్పంగానే ఆగిపోయినట్టు ఆగావేంటి? ఎక్కడికి శాన్వి? గేటు తీస్తే చాలా వెళ్ళిపోతావే. ఇటు నేను వెళ్ళిపోతున్నా లోపలికి. బాయ్ బాయ్ శాన్వి. అమ్మో కాలు జారుతున్నాయి. బాయ్. ఆ డోర్ ఉండదు, వచ్చేస్తా. రావాలి, ఇటు రావాలి. అటు వద్దు, నువ్వు వైర్లు ఉండే, ఇటు వచ్చేసేయాలి. అమ్మో అమ్మో, ఆ డోర్ నీకేం వడ్డు? బాయ్ శాన్వి. అమ్మ అన్న దాక్కున్నాడు. అటు కాలు తడి ఉంది, కాలు జారి పడిపోతారు. వచ్చేసేయండి అమ్మ, కాలు ఊరుకునే జారిపోతాయి. శాన్వి వచ్చేసేమ్మా, నువ్వు వచ్చేస్తుంది. శాన్వి వచ్చేసే. దా వచ్చండి. అబ్బో పడుద్దమ్మా, నువ్వు చూసుకోలేవు, పడతావు. ప్రస్తుతానికైతే ఇంట్లో పై పని అంతా అయిపోయిందనమాట. బుడిదానికి నీళ్ళు పోసి రెడీ చేసేసాను. ఇంక ఇప్పుడున్న పని ఏంటంటే మెయిన్ పని అనమాట, వంట చేయడం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈరోజు ఏం కూర వండాలి అనే దగ్గర మొదలవుతుందన్నమాట. ఇప్పుడు వంట చేయాలి. కూరగాయలు లేవు, మాస్టర్ వెళ్ళారు. వర్షం పడుతుంది, వర్షంలోనే తడుచుకుంటా. అంటే ఇక్కడ దగ్గరలో రోడ్డు మీద ఉంటాయి, బైక్ తీయడం ఎందుకు ఈ బురదలో అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళారు. ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళారు. చూద్దాం ఏం కూరగాయలు తీసుకొస్తారో, ఏం వంట చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ అన్నా చెల్లెలు ఇద్దరు చూడండి ఏం చేస్తున్నారు. వాళ్ళిద్దరు అలా ఆడుకుంటున్నారు. ఇంకా మాస్టర్ కూరగాయలు తీసుకొస్తే వంట చేయాలన్నమాట. కొంచెం బద్ధకంగానే ఉంది. అది కాక వర్షం పడేటప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఏ కూర పడితే కూర తినాలనిపిస్తుంది అనమాట కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే ఇలాగే అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా లేదు ఒకసారి కామెంట్ సెక్షన్లో చేయండి. అమ్మ చూడండి, అసలు పిల్లోని కొడుతుంది. పిల్లోని కొట్టేసేస్తుంది. ఇంత లేదు చూడండి,
వీడియో మీకు ఫస్ట్ చూడకముందు చూపిస్తే కొట్టేస్తుంది, వీడియో తీయంగానే చూడండి నటిస్తుంది. అమ్మో ఎక్కడికది ఇటు సార్వి బాగుందా, ఇటు తీసురా. అబ్బా ఎవరైనా అది నడకొచ్చేటప్పుడు పట్టుకుని లేచి నేర్చుకుంటారు కదా, మా పిల్లలు మాత్రం ఒకడికేమో 8 సంవత్సరాలు వచ్చినాయి, ఒకరికేమో 2 సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పుడు ఆడుతున్నారు దీంతో. అలా ఉంటుంది మాతో కదా. చూడరా చంద్రముఖి ఇలాగ చూస్తుంది, అదిగో చూడు జూమ్ చేస్తున్నాను. అమ్మా కొట్టొద్దు చెర్రి, నీ ఇష్టం, ఇచ్చేసి వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేద్దామా, దీని క్యారెక్టర్ బాగుంది అసలు. బాగుందా, అదంటే ఇచ్చేసేయాలి, కొట్టొద్దు, అది వస్తుంది. అమ్మ బాబోయ్ కింద పెట్టి నాన్న, అట్లా ఏడిపించకూడదు నాన్న, ఏడిపించకూడదు, ఇచ్చేసే, వదిలేసే చెర్రీ, ఏడిపించకూడదు అమ్మాయిని, దించమని చెప్పానా, ఏడిపించకూడదు. తెచ్చుకోమ్మా సాన్వి. కూరగాయలు తెస్తానని చెప్పి వెళ్ళి కూరగాయలు తీసుకురాకుండా ఉల్లిపాయలు బెల్లం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం కూర ఉండాలో కూడా నాకే అర్థం కావట్లేదు. సగ్గుబియ్యం కాయమన్నారు, బెల్లం తీసుకొచ్చారు. ఇప్పుడైతే సగ్గుబియ్యం కాయాలి. సగ్గుబియ్యం అయితే నానబెట్టాను. ఇదిగోండి సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. కొంతసేపు నానితే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. కొంతసేపు నానబెట్టుకుంటున్నాను. ఇంక ఇదిగోండి బెల్లం తీసుకొచ్చారు. ఇప్పుడు బెల్లంతో కాయాలి. బెల్లంతో కాస్తే వేడి తగ్గుద్ది అంటారు కదా, బెల్లంతో కాయాలి. చూడండి ఫస్ట్ మాస్టరు శాన్వి పాపకి ఏం తీసుకురాలేదు, ఏడ్చిందనమాట. ఏడుస్తుందని చెప్పేసి మళ్ళీ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ కోసం అయితే శాన్వి, ఎస్పెషల్లీ శాన్వి కోసం అయితే తీసుకొచ్చారనమాట. మా కోసం అయితే వెళ్ళరు, కానీ శాన్వి పాప కోసం ఏమైనా చేస్తారనమాట మాస్టర్. అది ఎండైనా వానైనా ఏది ఆలోచించరనమాట, అంత ఇష్టం శాన్వి అంటే. తర్వాత ఏంటో మాస్టారు ఎప్పుడైనా సరే నన్ను నాన్ వెజ్ కుక్ చేయమని అడుగుతారు, కానీ ఈరోజు ఏంటో వేడి చేసిన సగ్గుబియ్యం కాయమన్నారు. సో సగ్గుబియ్యం అడిగారు కదా అని చెప్పేసి ఇక్కడ సగ్గుబియ్యం అయితే కాస్తుంది అన్నమాట. బెల్లం తీసుకొచ్చారు వర్షంలో వెళ్ళి. మాస్టర్ అడిగారు కదా, అడిగినప్పుడు చేయకపోతే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా చేసేయాలి కాబట్టి ఇంక ఇక్కడ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అంటే మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏం లేవండి. ఎండు కొబ్బరి, బాదం ఉన్నాయి, బాదంనే కట్ చేసి ఎండు కొబ్బరి కట్ చేసి నేతిలో వేయించుకుంటున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ ఇంకా కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ ఏం లేవు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంక ఇవి వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటాయి అని చెప్పేసి బాదము ఎండు కొబ్బరి అయితే నేతిలో వేయించుకుంటున్నాను. చక్కగా ఒక 2 మినిట్స్లోనే వేగిపోతాయి. కొంచెం గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత నెయ్యితో సహా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ నెయ్యి తర్వాత మళ్ళీ వేయొచ్చు. నేను ఇంకా అదే బౌల్లో వాటర్ పోస్తున్నాను అనమాట. ఫస్ట్ వాటర్ పోసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేస్తే అవి ఏంటంటే మెత్తగా పిండిలాగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకొంచెంసేపు నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం త్వరగానే అయిపోతుంది ప్రాసెస్. అవి చూసేసి ఏంటి అలా పలుకులుగా ఉండేయండి, బాదము ఎండు కొబ్బరి వేయించాను కదా ఆ పలుకులు అనమాట. ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకుని చక్కగా తర్వాత బెల్లం బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాలు పోస్తున్నాను అనమాట. అలా పోస్తేనే అప్పుడు పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి. ముందు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. సరిపోయిన బెల్లం వేసి నేను ఆ క్లిప్ అయితే షూట్ చేయలేదు, మొత్తం ఎందుకులే అని చెప్పి. తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాలు పోసి కొంచెం చిక్కబడేదాకా ఉంచుకుంటే తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం యాలక్కాయ కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా వేడివేడిగా తాగితేనే సగ్గుబియ్యం బాగుంటుంది. ఈ వర్షానికి వేడివేడి సగ్గుబియ్యం చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇలా స్పూన్తో వేసుకుని తింటున్నాము, చాలా బాగుంది. ఫైనల్గా కూర ఏమీ లేకుండానే అన్నం ఒక్కటే వండాను అనమాట ఈరోజు, వేడివేడిగా అన్నం. వెనక్కి వెళ్ళి కూర్చుని చూడాలి టీవీ. ఏం దగ్గరికి వచ్చేసి టీవీ చూస్తున్నా ఏంటి, ఏం చేస్తున్నావురా? ఏదో అయ్యిందండి మా చెర్రీకి. ఆ బొమ్మలు చూడు, ఆ బొమ్మలు సర్దు మా చెర్రీ. ఏరా సగ్గుబియ్యం ఎలా ఉన్నాయి? నీ నచ్చినాయా? అవునా, ఓకే. ఇది చూడండి, ఏదో తింగరగా చేస్తున్నాడు మా చెర్రీ. ఎలా కూరగాయలు తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకొచ్చారు. కూరగాయలు లేకుండా ఉల్లిపాయలు ఏం చేసుకోవాలి? సరే సగ్గుబియ్యం చేయమన్నారని చెప్పి సగ్గుబియ్యం అయితే కాసాను. ఇప్పుడే వేరు సగ్గుబియ్యం తిన్నాము, చాలా బాగా వచ్చిందనమాట, సూపర్ ఉంది.
ఇంకా అన్నం అయితే వండాను. కూరలు అయితే ఈరోజు ఏం వండలా. మార్కెట్కి ఇక్కడ లేవంట పెద్దగా కూరగాయలు. మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలంటే ఫుల్ వర్షం పడుతుంది కదా. మాస్టర్ అయితే మార్కెట్కి వెళ్ళలేదు. సో కర్రీస్ ఏమైనా తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు. రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. రేపు సండే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీడియోని అయితే లైక్ చేసేయండి. బాయ్ బాయ్.